అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 29, 2024, గురువారం. తిథి పంచమి తెల్లవారుజామున 6 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం చిత్త, ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. యోగము వృద్ధి, సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి ధ్రువ. కరణం కౌలవ, సాయంత్రం 5 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 6 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 10 గంటల 5 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు. అశుభ సమయాలు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 26 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 22 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 6 గంటల 18 నిమిషాల వరకు. శుభ సమయాలు, అమృత గడియలు రాత్రి 3 గంటల 7 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 48 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. ఫిబ్రవరి 29, గురువారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి తెల్లవారుజామున 6 గంటల 21 నిమిషాల వరకు ఉంది, తదుపరి షష్ఠి. గురువారం పంచమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఈ రోజు ఉన్న యోగం కరణం కూడా మంచివే. కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజు అన్నప్రాసన, ఉపనయనం, వివాహం, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ రోజంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని కొనుక్కోవచ్చు. మీరు ఏవైనా శుభకార్యాలు చేయదలిస్తే మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఫిబ్రవరి 29 లీప్ సంవత్సరంలో అదనంగా ఉండే రోజు. భారత స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయి గారి జయంతి.
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న శేఖర్ వనిత గారికి బాబురావు బల్లా గారి కుటుంబం తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 29 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మకర రాశి పాత పనుల్లో కదలిక వస్తుంది. కుంభరాశి కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీనరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.